వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు నేను మీకు పొటాటో పిల్లోస్ని, చిన్న సైజ్ పొటాటో కట్లెట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పొటాటో పిల్లోస్ కోసం 2 బంగాళదుంపల్ని బాగా ఉడకపెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం క్రిస్పీనెస్ కోసం నేను ఇలా బ్రెడ్ క్రంబుల్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. బ్రెడ్ క్రంబుల్స్ని యాడ్ చేయడం వల్ల మీకు క్రిస్పీనెస్ అనేది పెరుగుతుంది. దాదాపుగా నేను ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు బ్రెడ్ క్రంబుల్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ని మాత్రమే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మీ టేస్ట్కి సరిపోయేంత ఉప్పుని వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వీటిని మనం ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మీకు కావాలంటే దీంట్లోనే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పిండిని ఇలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. చూసారా, కరెక్ట్ సైజ్లో ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం వీటిని బాగా కట్ చేసుకున్నాక ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటేనే మనకు ఆ షేప్ అనేది వస్తుంది. ఇలా మనం అన్ని పీసెస్ ని చక్కగా ఫోర్క్ తో ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇలా మనం అన్ని పీసెస్ కి చేసేసాక నేనైతే కొంచెం గ్యాప్ లో ఇలా రౌండ్ గా కట్లెట్ షేప్ ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటిని ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇప్పుడు మన పొటాటో పిల్లోస్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనం సేమ్ ఇలానే కట్లెట్స్ని కూడా ఫ్రై చేసుకుందాం. మీకు నచ్చిన షేప్లో కూడా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈజీగా ఉంటుందని కట్లెట్ షేప్లో ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కట్లెట్స్ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకొని చక్కగా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం ఈ స్నాక్ని ప్రిపేర్ చేయడానికి ఏమాత్రం కష్టపడకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలైతే ఈ స్నాక్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది పొటాటోతో చేసాం కదా, సో ఇది టేస్టీగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రెసిపీ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. సాస్తో అయితే ఇంకా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.